వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హమాలీల ఆందోళన, కూలీ రేట్లు పెంచాలని డిమాండ్, నంద్యాల కలెక్టరేట్ వద్ద నిరసన, టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై విమర్శలు, లీజు రద్దుకు ఎస్డిపిఐ డిమాండ్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ, అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటనతో కాశ్మీర్లో విన్నంటిన సంబరాలు, గిరిజన ప్రజలకు తప్పని డోలీ మోతలు, పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్, అమీన్పూర్ జిహెచ్ఎంసీలో విజిలెన్స్ తనిఖీలు, వైసీపీ నేతల హౌస్ అరెస్టులు, నిరసనకు అడ్డుకట్ట, వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన నంద్యాల టీడీపీ నేత ఫిరోజ్, ఏసీబీ కేసులో అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రిమాండ్. హమాలీల ఆందోళన, కూలీ రేట్లు పెంచాలని డిమాండ్, నంద్యాల కలెక్టరేట్ వద్ద నిరసన. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలి. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం, సివిల్ లోనే కూలీలు, సివిల్ సప్లై హమాలీలకు పాత పద్ధతిలో కూలీలు ఇవ్వాలి. సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లు 2026 డిసెంబర్ 31 నాటికి ముగిసింది. అట్లాగే 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. ఇంతవరకు 3 నెలలు అవుతుంది. కూలీ రేట్ల గురించే గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. కావున డైరెక్ట్ తొందరగా కూలీ రేట్లు పెంచాలని చేస్తున్నాం. పెంచకపోతే డైరెక్ట్ సమ్మెలోకి దిగాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ యూనియన్ సిఐటియు నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేస్తున్నాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలీ రేట్ల కాల పరిమితి ముగిసి 3 నెలలైంది. ఇంతవరకు కూలీ రేట్లు పెంచలేదు. కాబట్టి వెంటనే కూలీ రేట్లు పెంచాలని, మరి అదే విధంగా ఈరోజు 10 మంది పనిచేసే చోట ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేసి చట్టం ఉంది. కానీ సివిల్ సప్లై హమాలీలు దాదాపు ఈ స్టోర్లు పుట్టినప్పటి నుంచి, పౌర సరఫరా శాఖ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో 5,000 మంది పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకు ఇంతవరకు ఈఎస్ఐ సౌకర్యం అనేది లేదు. కరోనా కాలంలో కూడా అందరూ ఇళ్లలో ఉంటే సివిల్ సప్లై కార్మికులు మాత్రమే ప్రజలకు సేవలు చేసి ఆ పద్ధతిలో బియ్యం సప్లై చేయడం ఇవన్నీ కూడా జరిగింది. అట్లే ఈరోజు సివిల్ సప్లై హమాలీలకు వాళ్ళ కూలీలు ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఒకరి పేరు మీదనే అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు. అంటే ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తాము, మిగతా వాళ్ళకు వాడే మనుషులను పెట్టుకోవచ్చు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. దీన్ని మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లే నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డుకు చెందిన విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కేవలం 2,000 రూపాయల లీజుకు 33 సంవత్సరాలకు కేటాయించడాన్ని ఎస్డిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజా వనరుల దుర్వినియోగమని, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి లీజును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూనెపల్లి మార్కెట్ యార్డు పశువుల సంతలోని 2 ఎకరాల స్థలాన్ని ధారాదత్తంగా తక్కువ రేటుకు 33 సంవత్సరాలకు సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున టీడీపీ జిల్లా ఆఫీస్ కు కేటాయిస్తున్నాడని తెలిసిన విషయాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఆస్తి, ప్రజల సొమ్ము. దీన్ని మీ సొంత టీడీపీ ఆఫీసులకు, మీ యొక్క కార్యాగారాలకు మరియు మీ యొక్క ఆఫీసులకు ఇవ్వడానికి ఇదేమో ఉద్దరొచ్చిన సొమ్ము కాదు. ముఖ్యంగా మన ఎన్ఎండి ఫరూక్ గారు ఈ విషయంగా నిన్న తెక్కే మార్కెట్ యార్డు శిల్పా సహకార్ నిర్మించిన అంగడ్లలో తిరిగి తనిఖీ నిర్వహించారు. నిన్న ఫరూక్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఒక్కొక్క షాపుకు శిల్పా కుటుంబం 2,500 రూపాయలు చెల్లిస్తుంది. కానీ
ఇక్కడ ఒక్కొక్క షాపు పక్కన చూసుకుంటే 15,000 నుంచి 20,000 రెంట్లు ఉన్నాయి కదా, మీరు ఏ విధంగా 2,500 3,000 చెల్లిస్తారని ఫరూక్ గారు ప్రశ్నించారు. ఖచ్చితంగా ఫరూక్ గారు మీరు చెప్పిన మాటలో న్యాయం ఉంది, దీన్ని మేము అంగీకరిస్తున్నాము. మరి ఇక్కడేం ఫ్రీగా పంచుతున్నారు స్థలాలు, మీ ఆఫీస్కి ఏమో ఇస్తే బాగా మీకు వాళ్ళేమో తీసుకుంటే మీకు బాధ కలుగుతుంది. ఇక్కడ మీ ఆఫీస్కి ఏమో మీరు 33 సంవత్సరాలకు 1,000 రూపాయలు లీజుకి ఇవ్వచ్చు, వాళ్ళు మాత్రం అక్కడ కాంప్లెక్స్ కట్టి డెవలప్మెంట్ చేయకూడదు, తక్కువ రేట్ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనము దాన్ని పెంచాల్సిందే. కానీ ఇక్కడ మీకు అదే న్యాయం ఇక్కడ వర్తిస్తుంది కదా. ఇక్కడ మీరు ఉచితంగా కానీ కేవలం నామమాత్రపు ధర చెల్లించి తీసుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, లేకుంటే ఏమన్నా మీ సొంత ఆస్తులా? టీడీపీ ప్రభుత్వానికి కానీ టీడీపీ నాయకులకు టీడీపీ ఆఫీసు కట్టుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మీ ఇష్టం కట్టుకోండి, కానీ మీ స్థలాల్లో కట్టుకోండి, మీ స్థలాన్ని ఫ్రీగా ఇవ్వండి, ఎవరిదంటారు? తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ క్యాడర్ తో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సమస్యలపై ఆయన నేతలు కార్యకర్తలతో చర్చించారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటనతో కాశ్మీర్లో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఇది ఇరాన్ విజయమని పేర్కొంటూ బాణసంచా కాలుస్తూ డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. పార్వతీపురం మాన్యం జిల్లాలో రోడ్డు లేక గిరిజన గ్రామాలలో రోగులను డోలీలలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలక నరేష్. పార్వతీపురం మన్యం జిల్లా కోటకొండ గ్రామం, బామ్ని మండలం, బొడ్డుగూడ గ్రామ పంచాయతీ. ఇప్పుడు వరకు ఇంకా మాకు రోడ్డు సౌకర్యాలు అన్నది మాకు ఎవరు పెద్ద పై అధికారులను ఇంతవరకు మాకు ఏది కల్పించలేదు. కావున ఇందుకు మా గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, బాధ వచ్చినా కానీ ఇలాగా దోణి కట్టుకుంటూ ఇలాగ మోసుకుంటూ తీసుకెళ్ళవలసి వస్తుంది. చూస్తే బామిని నుంచి కోటకొండ నుంచి బామిని చూస్తే సుమారుగా 10 కిలోమీటర్లు 6-7 కిలోమీటర్లు వస్తుంది. మా సమస్యని అర్థం చేసుకుంటారని పై అధికారులను తెలియచేస్తూ ఈ చిన్ని మాటలతో ముగిస్తున్నాము. పాదయాత్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. సంవత్సరంన్నర పాటు ప్రజల మధ్య ఉంటూ ప్రతి నియోజకవర్గానికి వెళ్లనున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు వైసీపీ శ్రేణులు ప్రతిరోజు సినిమా చూపిస్తారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది, ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది హాజరు పట్టిక, అకౌంట్స్, టౌన్ ప్లానింగ్, అనుమతుల ఫైల్స్ సహా వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నాయకులపై పోలీసులు హౌస్ అరెస్టులు చేపట్టారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ ను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేడు ఏబిఎన్ కార్యాలయం ఎదుట చేపట్టే నిరసనకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈయనకు అప్పుడు అర్థం చేసి అది కాదండి, మా పిల్లలకు ఏమన్నా కూడా మేము మాట్లాడాలి. మా పిల్లల గురించి మాట్లాడారు. మా పిల్లలని సంబంధం మనిషేనా వాడు? మనిషి జన్మకు పుట్టాడా వాడు? మనిషి జన్మకు పుట్టాడా? సీనియర్ పాత్రిక చెప్తున్నాడు. వాడు మనిషి జన్మకు పుట్టాడా? వాడికి భార్య, తల్లి, చెల్లి లేదా? ఏమన్నా వేరే ఏదైనా రాజకీయంగా మాట్లాడుకో. నువ్వు ఏం మాట్లాడకుండా ఏం రోజు వేస్తానే ఉండవు. ఎవరుకున్నారు? మేము రాజకీయంగా మాట్లాడతాం, నువ్వు రాజకీయంగా మాట్లాడు. నువ్వు పిల్లల గురించి, చెల్లెళ్ళ గురించి, ఆడళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో మేము మా నిరసన తెలపాల్సిన బాధ్యత మాకు లేదా? ఏం చేస్తారు? ఏమేమైనా పోయి వాళ్ళ ఆస్తులను నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. మా నిరసన తెలుపుతాము, శాంతియుతంగా మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా పిల్లల్ని కూడా వాడు చెప్తామంటే మేము ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే మేమెందుకు? మా బతికెందుకు? మేము బతికి కూడా ఏ లాభం? మా పిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. నిజాలను వెలువడికి తెచ్చేందుకు ఆర్కే రాధాకృష్ణపై వైసీపీ నేతలు దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. అమరావతి విషయంపై వాస్తవాలు బయటపెడుతున్నందుకే ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పత్రికా సంస్థలను రక్షించాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు. మనం చూస్తున్నాం, ఒక 2 days నుంచి ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దాదాపు తెలంగాణలో కూడా అట్లనే ఆంధ్రప్రదేశ్ లో కూడా దాడులు చేస్తున్నారు. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఇప్పుడు నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి ఏమంటే జర్నలిస్ట్ అన్న ఏది రాసినా నిజం రాస్తారు. దానికోసం కొంతమందికి అది నచ్చదు. ఏమన్నా నిజాలు రాసే ఇప్పుడు కాదు, జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈనాడు పేపర్ మీద గాని, అట్లానే రామజీరావు గారి మీద గాని, ఏబిఎన్ రాధాకృష్ణ మీద గాని చాలా సారి అటాక్స్ జరిగినాయి. ఇప్పుడు కూడా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళ పత్రిక ఏదన్నా రాస్తే అది నమ్మాలి, వేరే పత్రికలు ఏమన్నా నిజాలు చూపిస్తే అది నమ్మకూడదు. ఎట్లా అవుతుంది? దానికోసం దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇట్లాంటి దాడులు మళ్ళీ జరగకూడదని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్రమాస్తుల కేసులో అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీపీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే కొద్దనే.